నమస్తే అండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి పరిపాలన బాగుందనే సర్వేలో భాగంగా సీ వాటర్ సర్వే చూస్తూ ఉంటే టాప్ 5 పొజిషన్లో చూస్తే 5వ స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీన్ని స్వాగతిస్తున్నాం చాలా. ఎందుకంటే ఇప్పుడు 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. 2 నెలల పరిపాలనలో 5వ స్థానం రావటం అంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే ఇంకా పరిపాలన కుదుటపల్లా ఇంకా అసలు లెక్కలు తెలుసుకోవటం ఇది దీంట్లోనే ఉంది. ఇంకా పరిపాలన అంటే ఇంకా పూర్తిగా గాడిలో బళ్ళ చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు చేసిన అప్పుల్ని కడుక్కోవటమే సరిపోయింది. ఈ లెక్కలు చూసుకోవటమే సరిపోతుంది. ఒక పక్కన అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది ప్రతిపక్షం. మరి ఆ ప్రతిపక్షం వాళ్ళకి సమాధానాలే చెప్పాలా? మరి వాళ్ళ మీద మరి కావాల్సిన అక్రమాలు చేశారు. ఈ అక్రమాలన్నింటినీ సరి చేసుకుంటా మరి గత గవర్నమెంట్ కంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చుకుంటా మళ్ళీ అప్పటికంటే ఎక్కువ ఇస్తున్నారు. మళ్ళీ ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటా మళ్ళీ రాజధాని 5 సంవత్సరాలు పాడుపెట్టి దీన్ని కంపబీడి చేసి అడవి చేసిన రాజధాని మరి వచ్చిన 15 రోజుల్లోనే మొదలుపెట్టి దాన్ని చెట్లు బీకేయటం కానీ లేకపోతే ఇంకోటి అభివృద్ధి కానీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అట్లానే ఇచ్చిన వాగ్దానాల్లో 6 వాగ్దానాల్లో అన్నా క్యాంటీన్ ఒకటి మొన్న 15వ తారీఖు ఓపెన్ చేశారు. దాన్ని విమర్శిస్తున్నారు. వాళ్ళు ప్రతి దాన్ని విమర్శించడానికే పుట్టినట్టుంది. కానీ వైసీపీ వాళ్ళు అనేది వాళ్ళు దీన్ని విమర్శించాలి. ప్రతిపక్షం అనేది విమర్శించడానికే ఉంటుంది. ఆ విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి. వాళ్ళు చేసిన వాళ్ళ పరిపాలన ఏమన్నా కొన్ని అక్రమాలు ఉంటే వాటిని ఎత్తి చూపటం అట్లాంటివన్నీ చూడాలి. అట్లాంటివి చూడకుండా ఇక ప్రతిదాన్ని విమర్శంగానే మొదలుపెట్టారు. ఏం చేసినా అది చాలా తప్పు. అది అంటే ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం కానీ ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్స్టెంట్గా 1,500 కోట్ల రూపాయలని ఈరోజు కేంద్రం అమరావతి డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయడాన్ని ఒక అమరావతికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? దీన్ని బాగా స్వాగతిస్తాం. ఒక అమరావతిగానే కాదు ఆంధ్రప్రదేశ్గా పర్టికులర్గా అమరావతి రైతుగా బాగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దీన్ని ఒక అమరావతి ప్రాంతానికే కాకుండా ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఇప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ అనేది ఆంధ్రప్రదేశ్కి అవసరం. దేశంలో కొంచెం గుర్తింపు ఉండాలంటే 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం గుర్తింపు తెచ్చాడు? రాజధాని లేని రాష్ట్రంగా గుర్తింపు తెచ్చి దీన్ని ఎక్కడికో తీసుకుపోయాడు. ప్రతి చుట్టుపక్కల రాష్ట్రాల్లో మన ఇరుగు పొరుగు రాష్ట్ర ప్రజలు నవ్వుకునేటట్టుగా చేశాడు. హాస్యాస్పదంగా చేశాడు రాష్ట్రాన్ని. అటువంటి దాన్ని మరి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఒక మంచి రాజధానిని నిర్మించాలి మరి దీన్ని అని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద ఆయన ఇక్కడ అవసరాలని గుర్తించి అవసరాలకు తగ్గట్టుగా ప్రధానమంత్రి దగ్గర పోయి ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్తే దానికి అనుగుణంగా వాళ్ళు కూడా స్పందించి ఇస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయం, మహా గొప్ప విషయం. అది సార్ ఎలా జరుగుతున్నారు సార్ పనులు? ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎంత మేర పనులు పూర్తయ్యాయి అంటారు ఇప్పటికి? ఇప్పుడు ఒక 35-40% దాకా జంగిల్ క్లియరెన్స్ అయిందయ్యా. ఇంకొక 15-20 రోజుల్లో బాగా స్పీడ్ అందుకుంది. మళ్ళీ కొంచెం ఏదో చిన్నగా వర్షాలు పడితే కొంచెం స్లో అవుతుంది. కొంచెం కనుక ఈ వర్షాలు పోయి క్లియరెన్స్ వస్తే 15-20 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తారు. బాగా స్పీడ్గా ఫాస్ట్గా చేస్తున్నారు. అందరూ కాంట్రాక్టర్లు అందరూ కూడా వర్క్ చాలా బాగుంది, చాలా తొందరగా చేస్తున్నారు. సార్ ఈరోజు అచ్యుతాపురం బాయిలర్ పేలుడు ఘటన మీద తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఈ ఘటన మీరు చూశారు కదా, ఎలా రియాక్ట్ అవుతారు? ఇది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ అసలు వాళ్ళు మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు వాళ్ళకి. ఎందుకంటున్నానంటే ఈ పాపం అంతా వాళ్ళదే. అచ్యుతాపురం దాని వాళ్ళు అంతమంది చచ్చిపోవటానికి కానీ అది చేయటానికి కానీ ఈ పాపం అంతా గత గవర్నమెంట్ గత పాలకులదే. ఎందుకంటే దాన్ని వీళ్ళకి లంచాలు ఇస్తే చాలు, దాని సేఫ్టీ మెథడ్స్ ఇటువంటి ఏమీ ఆలోచించకుండా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ అసలు వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఆడ సేఫ్టీ మెథడ్స్ ఏముండయి, మీరు ఎట్లా ఏందనేది గత పాలకులు ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, వీళ్ళు వచ్చి 2 నెలలు కాల. 2 నెలలు అటువంటి ఇవన్నీ ఒక రకంగా పరిపాలన గాడిలో పెట్టుకోవటమే సరిపోతుంది. కానీ దాన్ని వీళ్ళేమీ చేయలేదని అనటం చాలా తప్పు. అక్కడికి వీళ్ళు వచ్చిన కాడి నుంచి మొదలుపెట్టి చేసుకుంటా వస్తానే ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అశ్రద్ధ చేయాల. ఇప్పుడు దానికి అదేమంటే అంటున్నాడు 1 కోటి రూపాయలు వేయండి లేకపోతే 2 కోట్లు వేయండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. 1 కోటి 2 కోట్లు ఇస్తే చచ్చిపోయిన ప్రాణం తిరిగి రాదు కింద. మనుషులను చంపేసి 1 కోటి 2 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తావా? అసలు అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది నిగ్గు తేల్చి దాన్ని జరగడానికి కారణమైన నువ్వు ఒప్పుకోవాల్సింది పోయి నువ్వే మళ్ళీ ఈ వైసీపీ పని ఎట్లా ఉందంటే మేము బురద చల్లుతాం మీరు కడుక్కోండి అన్నట్టుగా ఉంది. ఆ పనిలో కడుక్కునే పనిలోనే ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు బురద చల్లే పనిలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండి చేస్తుంది. ఇది గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కూడా
ప్రభుత్వం తక్షణమే స్పందించింది. జగన్ గారు వెంటనే ప్రతిస్పందించారు, వాళ్ళకి తక్షణ సహాయం కూడా అందించారు. ఏ నిబంధనలు కూడా గట్టిగానే మేము పెట్టాము, అందుకే ఎలాంటి ఘటనలు కూడా జరగలేదు తర్వాత అని చెప్పేసి కూడా వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పది. అసలు అది ఆ ఫ్యాక్టరీ తీసేశారు కదా, మళ్ళీ ఆ ఎల్జీ ఫార్మర్స్ అనేది మళ్ళీ ఆడ పెట్టలేదు కదా. వాళ్ళు అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు జరగంది ఎప్పుడు? అప్పుడు జరగడానికి కూడా కారణం నువ్వే. అప్పుడు జరగడానికి కూడా అప్పుడు మీరే కారణం. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, వాళ్ళ దగ్గర పర్సెంటేజీలు తీసుకొని, మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీరే కారణం. అప్పుడు అది ఎల్జీ ఫార్మర్ జరగడానికి 99.5% మీరే కారణం. ఇంకా వీళ్ళు వచ్చేది ఇది వీళ్ళు కారణం కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 నెలల్లో వీళ్ళు ఏమి సేఫ్టీ మెథడ్స్ ఆలోచన చేస్తారని చెప్పి నువ్వని విమర్శిస్తావు. నువ్వు అప్పుడు అది అంటే అది మరి దాన్నే నువ్వు పట్టించుకోవాలి. నువ్వు అంతకాలం అని జరిగిందని. ఇప్పుడు దాని చివరికి వాళ్ళని లేకుండా కూడా వాళ్ళ దగ్గర లాలూచి పడి వాళ్ళని రాష్ట్రంలోనే లేకుండా పంపించేశారు. మరి మీ పని అంతా విధ్వంసం వినాశనం చేయడం తప్పితే రెండోది కాదు. సరే, 60 రోజులు దాటుతూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా అనిపిస్తుంది అసలు ఈ పరిపాలన? పరిశ్రమలను ఆకట్టుకునే దిశగానే అడుగులు వేస్తున్నారా ఏంటి అసలు పరిస్థితి రాష్ట్రంలో? ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ప్రయత్నం చేస్తున్నారయ్యా. ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారని ప్రస్తుతానికి మేమైతే భావిస్తున్నాం. గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అనేదానికే అనుకుంటున్నాం. మేము ఒక రైతుగా మాకు 2 సంవత్సరాల నుంచి మాకు కౌలేలా, రాజధాని రైతులు కౌలేలా, అసైన్ రైతులకైతే దాదాపు 6 సంవత్సరాల నుంచి కౌలు లేదు. మరి వాళ్ళని అట్లా ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇంతమంది చేసి పైపెచ్చు రాజధానికి ఉచితంగా భూమి ఇచ్చిన రైతుల మీద సుప్రీంకోర్టు వరకు కేసులు పోయినాడు. ఆయనేమి మాట్లాడటానికి ఆయన అర్హత ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది. ఆ కౌళ్ళు ఇప్పుడు మేము వేస్తామని చెప్పి మేము అడగకుండానే చెప్తున్నారు. మేము అడగల ఒక రకంగా, ఎందుకంటే గవర్నమెంట్ నిన్నగాక మొన్న వచ్చింది. 5 సంవత్సరాల నుంచి ఆయన్నే అడగని వాళ్ళం, ఈయన్ని వచ్చాడు ఆయనే ఇస్తాడులే అని చెప్పి ఊరుకుంటే వాళ్ళే చెప్తున్నారు ఇదిగో ఈ నెలలో ఇస్తాం, ఈ నెలలో ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మేము ఊరుకున్నాం.